విజయవాడ రైల్వే మార్గం అభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది. రైల్వే ట్రాక్ వెంట డ్రైన్ల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ రైల్వే అధికారులతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. అమృత్ భారత్ 2.0 కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించగా రాబోయే రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఆగేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి అట్లాగే కొండపల్లిలో ఎస్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళక ప్రతి వర్షాకాలంలో ఎస్టీ కాలనీ వాసులకు ఇబ్బంది పడతా ఉన్నారు. రైల్వే అధికారులకి అవన్నీ చూపించడం, అట్లాగే కొండపల్లి రైల్వే స్టేషన్ని కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద మార్చేదానికోసం ప్రతిపాదనలు పంపించున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. దాని అంతటికి ఇన్స్పెక్షన్ పైనుంచి రిపోర్ట్ వాళ్ళందరూ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారులకు కూడా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మరొకసారి చూద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈ కొండపల్లి వాసుల కళ కొత్త రైల్వే స్టేషన్ కావాలని, అది త్వరలో సాకారం అవుతుందని చెప్పి నేను ఆశిస్తాను. కేంద్ర మంత్రి రైల్వే మంత్రి గారిని అశ్విన్ వైష్ణవి గారిని కలిసి కొండపల్లి రైల్వే స్టేషన్, కొండపల్లి రైల్వే డ్రైనేజ్, అంతేకాకుండా గొల్లపూడి బల్బ్ స్టేషన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గొల్లపూడి బల్బ్ స్టేషన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి సబ్సిడరీ రైల్వే స్టేషన్గా పనికొస్తుంది. సుమారు 150 ఎకరాలు 3 రైల్వే ట్రాకుల మధ్యలో ఉంది. దాన్ని పరిశీలించమని కోరటం జరిగింది. వీటికి తోడు గత సంవత్సర కాలం నుంచి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, గాంధీ గారు కానీ, లేకపోతే బాలా గారు కానీ, లేక చిట్టుబాబు గారు కానీ, చిత్రాంగ గారు కానీ నిరంతరం మన కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడూ బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అడుగుతున్నాం. మన కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా దీని గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మహిళలు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. ఇవన్నిటినీ అభివృద్ధి చేస్తా అమృత్ 2 స్కీమ్ కింద అమృత్ భారత్ 2వ దీంట్లో కొండపల్లి రైల్వే స్టేషన్ పెట్టడానికి మంచి రోజులు అంగీకరించారు. కడప జిల్లా అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం, బనకచర్ల సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, స్టార్టప్ల ప్రోత్సాహం, స్మార్ట్ కిచెన్ల ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం వంటి కార్యకలాపాలపై కడప కలెక్టరేట్లో డీఆర్సీ సమావేశంలో చర్చ జరిగింది. జిల్లా కలెక్టర్ చెరుకూరి, ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంఎస్సీలు, చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రగతిని మీ ముందుంచడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి అంశానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో జిల్లా సాధించినటువంటి ప్రగతి, అలాగే దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని, అలాగే అమలవుతున్నటువంటి వివిధ పథకాలన్నింటినీ కూడా ఈ సమావేశం ముందు ఉంచడం జరుగుతోంది. అందరికీ తెలుసు, ఈ రీసెంట్గా జరిగినటువంటి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ సందర్భంగా మన జిల్లా యొక్క స్వరూపం మార్పు చెందడం జరిగింది. దీంట్లో భాగంగా రాజంపేటలో ఉన్నటువంటి 4 మండలాల్ని రాజంపేట డివిజన్తో పాటు మన కడప జిల్లాలో మనం కలపడం జరిగింది. తద్వారా ఇప్పుడు మొత్తం మండలాల సంఖ్య 40కి చేరడం జరిగింది. అలాగే 5 డివిజన్స్, అలాగే 1 మున్సిపల్ కార్పొరేషను, అలాగే 8 మున్సిపాలిటీసు, అలాగే 619 గ్రామ పంచాయతీసు, అలాగే 793 రెవెన్యూ విలేజెస్, అలాగే 717 వార్డ్ సెక్రటేరియట్స్, అలాగే విలేజ్ సెక్రటేరియట్స్ తోటి ఈరోజు కొత్తగా ఈ యొక్క జిల్లా రూపాంతరం చెందడం జరిగింది. అలాగే ఈ జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అలాగే 1 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పూర్తిగాను, అలాగే 2వ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పార్ట్ రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ జిల్లా పరిధిలోకి రావడం జరిగింది. అలాగే ఈ 4 మండలాలు మన జిల్లాలో ఏర్పాటు కలవడం వల్ల మన యొక్క జిల్లా ఒక సంపూర్ణమైనటువంటి సెప్టెంబర్ 25 కూడా మనం నేషనల్ లెవెల్లో టాప్ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సహకరించిన మదింపు జరిగింది. దాంట్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎంటైర్ పాపులేషన్, అలాగే ఎడ్యుకేషన్ తర్వాత అటు మైదుకూరు శాసనసభ్యుల వారు అడిగిన తర్వాత మళ్ళా
గవర్నమెంట్ రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇచ్చింది కదా, అంటే వీ హావ్ టేకెన్ అంటే వాళ్ళు అడిగినటువంటి కాంపౌండ్ వాళ్ళు కాకుండా బయో ఫెన్సింగ్ పూర్తి చేయడం అది చెప్పాలి కదా. మీరు పరిష్కారం చేసుకోమని సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది. దాని విషయాల్లో ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం అలర్ట్గా ఉంటుంది. మన ఇరిగేషన్ మంత్రి ఎప్పటికప్పుడు తగిన పరిస్థితుల్లో రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు రాయలసీమను నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు. పూర్తిగా ఒక డ్రాప్ ప్రతి చుక్కను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చే దాంట్లో మా ముఖ్యమంత్రి ఎప్పుడూ దాని మీద నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఉంటేనే ప్రాజెక్టు పెడతా ఉన్నారా? పర్మిటెడ్ అయిపోయింది, వాళ్ళు బయటకు లేచి లేదు, అసలు అటువంటి ఇవ్వడం లేదు. తర్వాత ఈచ్ స్టేట్ కూడా ఆ యాక్ట్ లోబడి గైడ్లైన్స్ లోబడి మనకు స్కీమ్ గైడ్లైన్స్ ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నటువంటి స్కీమ్ దాంట్లో సార్ అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, అటెండ్ అవడానికి అవాయిడ్ చేస్తున్నారు. జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భద్రతా ర్యాలీని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ బీకే పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు తొలి అడుగు అంటూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. ప్రమాదాల సమయంలో తలగాయాల నుంచి రక్షణ కల్పించేది ఒక్క హెల్మెట్ మాత్రమేనని ఎంపీ బీకే పార్థసారథి స్పష్టం చేశారు. డ్రైవర్ మాత్రమే కాదు, వెనుక కూర్చునే ప్రయాణికుడికి హెల్మెట్ తప్పనిసరిని సూచించారు. వారోత్సవాల సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా డీసీఎంఎస్ చైర్మన్ గారు, ఆర్టీఓ గారు, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా పిల్లలు, ప్రజానీకం, పాత్రికేయులు కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు రహదారుల మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ గురించి మనందరూ కూడా తెలుసు. ఈరోజు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే దానికి హెల్మెట్ లేకుండా వెళ్ళడం, అదేవిధంగా 3 వ్యక్తులు వెళ్ళడం, 4 వ్యక్తులు వెళ్ళడం, అదేవిధంగా రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళడం, ఇవన్నీ దీంతో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చాలామంది మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అందుకోసమే ఈరోజు జాతీయ రహదారుల యొక్క భద్రత వారోత్సవాల సందర్భంగా అధికారులతో కూడా విషయాలన్నీ కూడా విశ్లేషించడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్లు ఏ విధంగా సంభవిస్తున్నాయి, దాన్ని ఏ విధంగా అరికట్టాలనే దాని మీద క్షుణ్ణంగా అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అవన్నింటినీ కూడా మనం ఫాలో అయితే ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగవు, మరణాలు జరగవు. కాబట్టి ఈ వారోత్సవం సందర్భంగా అధికారులు చెప్పినటువంటి విషయాన్ని విని అందరూ కూడా దాన్ని మనమంతా కూడా పాటిస్తే బాగుంటుందని, తద్వారా మరణాలన్నీ కూడా అరికట్టవచ్చునని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించి యావత్ సమాజానికి వస్త్రాలంకరణ అందించిన చేనేత వృత్తి నేడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందని చేనేత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 78 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక జౌళి పరిశ్రమ అనుకూల విధానాలే ఈ దుస్థితికి కారణమని విమర్శించారు. వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో చేనేతలకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతున్నారు. ఈ పరిస్థితులకు నిరసనగా ఫిబ్రవరి 22న మంగళగిరి ఎన్ఆర్ఐవై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద చేనేత గర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేతల సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటివరకు అమలు జరగలేదు. రెండోది ప్రధానమైన సమస్యలు చేనేత రంగానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా చేశారు. కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా దాదాపుగా 160 కోట్లు కేటాయిస్తే 80 కోట్లు యూనిట్ మలకని పంపించారు. అందుకని చేనేతకి బడ్జెట్ కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో
గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్న నేస్తం అమలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేతన్న నేస్తాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. అందుకని ఈ అంశాలన్నింటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 15 చేనేత సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ప్రధానంగా చేనేతలకి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అదేవిధంగా 25,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి వెంటనే అమలు జరపాలని, 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరపాలని, 11 రకాల రిజర్వేషన్లు ఖచ్చితంగా చేనేతలకు అమలు జరపాలని, ఉల్లంఘించిన పౌరులు యజమానులపై చర్యలు తీసుకోవాలని, ఈ విధమైనటువంటి డిమాండ్లతో పాటు చేనేత సహకార సంఘాలకి చెల్లించాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని ఈరోజు లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని పూర్తిగా అమలు చేయాలనేది. ఇచ్చిన హామీలు ఇప్పటికీ 2 సంవత్సరాలు అవ్వస్తుంది, ఇప్పటివరకు అమలు చేయలేదు. 200 యూనిట్లు ఇవ్వలేదు. అలానే మొన్న చేనేత దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు 25,000 ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఈ అన్నింటినీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు. ప్రభుత్వం నూలు మిల్లులు పెట్టుకోవడానికి భారతదేశంలో ఉన్న యాంకీ యార్ను శిల్పలు తయారు చేసేదాన్ని 40% చేనేత రంగానికి ఇవ్వాలనేది డిమాండు. అంటే రాజ్యాంగంలో ఉంది. ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు కోన్ల రూపంలో పౌర్ణం మొగ్గాలకి ఎక్కువగా తయారు చేస్తుంది. ఆ ముడి పరిశ్రమకి రా మెటీరియల్ లేకుండా చేస్తుంది. దాన్ని కూడా ఉత్పత్తి అయిన రేటుకే చేనేత మగ్గాలకి అందించాలి. అలానే కోన్ల రూపంలో చేసేదాన్ని పూర్తిగా రంగులు రసాయనాలు రద్దు చేయాలి. అలానే చేనేత బట్టని ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైతే ఉండారో, ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ కలెక్టర్లు కానీ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు కానీ సంవత్సరానికి ఒక 20,000 25,000 బట్ట కొనుగోలు చేసే జీవో చేస్తే చేనేత పరిశ్రమ వ్యవసాయం తర్వాత రెండోదని చెప్తున్నారు. ఆ రెండో దానికి మార్కెట్ పోటీ లేకుండా ఇక్కడే మార్కెట్లోనే తయారు చేసి జీవించే హక్కు కోసం ఈ చేనేత ఉద్యమం మొదలుపెట్టాము. చేనేత జీవించే హక్కు, మనకి పని కల్పిస్తామని చెప్తున్నా పని కల్పించట్లేదు. ఈ జీవించే హక్కు కోసమే ఈరోజు మహాగర్జన, ఈ పరిశ్రమ మనుగడ కోసం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొవాల్సిన 22వ తారీఖు జరిగే మహాగర్జనకి ప్రజలందరూ రావాలి. ప్రింట్ మీడియా కూడా మీరందరూ మాకు సహకారం ఇస్తారని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. చేనేత కాంగ్రెస్ కూడా ప్రతినిధిగా ఉన్నాను. అయితే ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం 2014 బీజేపీ అధికారంలో వచ్చిన దగ్గర నుండి కూడా గమనిస్తే, ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం వారు చెప్పినటువంటి పరిస్థితి, ఈ దేశంలో చేనేత పరిశ్రమకి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. కానీ వారు వచ్చిన దగ్గర నుంచి కూడా 200 కోట్ల రూపాయల నుంచి మించి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 160 కోట్ల రూపాయలే చేనేత పరిశ్రమకు బడ్జెట్ కేటాయించడం మహా దారుణమైనటువంటి విషయం. అదే సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న ఆగస్టు 7వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. అట్లాగే 200 యూనిట్లు ఉచిత జీవో ఇచ్చి కూడా 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు అమలు కానటువంటి పరిస్థితులు. వీటన్నిటి మీద ఇక్కడ ఉన్నటువంటి చేనేత శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు, ప్రతినిధి బృందంగా వెళ్ళి కలిసినప్పుడు ఆమె అయితే ఒకటే మాట ఉన్నది, 25,000 రూపాయలు ఎప్పుడు అమలు చేస్తారు అని అంటే ఆమెన్నది, మేము డబ్బులు ఇచ్చి చేనేత కార్మికులని తాగుబోతులు చేయమనేది అక్కడ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని రేపు వచ్చే నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్యాచరణ సమితి ద్వారా మన డిమాండ్లన్నీ కూడా, అట్లాగే ప్రభుత్వం మనకు అమలు చేస్తానన్నటువంటి వారు చెప్పినవి అమలు చేయమని చెప్పేటటువంటి నినాదంతో
ఫిబ్రవరి 22వ తేదీన గర్జన కార్యక్రమం మంగళగిరిలోనే చేయటం జరుగుతుంది. దీనికి చేనేత కార్మికులు, అట్లాగే సొసైటీ ప్రతినిధులు, అట్లాగే వస్త్ర ఉత్పత్తిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహాగర్జనని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చేనేత మీద పన్ను వేశారు, వృత్తి పన్ను వేస్తే ఇది కట్టలేమని చెప్పని ఇక్కడ నుంచి బందరు, పెడన, కప్పలదొడ్డి అటువైపు వలస వెళ్ళిన పరిస్థితి చూస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ఆ రాజు ఇక్కడికి వచ్చి ఊరు మొత్తం ఖాళీ అయితే ఏమిటి అని చెప్పని అడిగాడు. అంటే మీరు పన్ను వేశారు అందుకని జనం మొత్తం వెళ్ళిపోయారంటే ఆ పన్నును రద్దు చేస్తున్నామని చెప్పని ఆ శాసనం వేశారు. అంటే పన్ను వేస్తే చేనేత కార్మికులు ఇబ్బంది పడతారు, చేనేత పరిశ్రమ ఇబ్బంది పడుతున్నారని చెప్పని తెలియజేయడం జరిగింది. మరి అటువంటి రాజుల కాలంలోనే ఆ పరిస్థితి ఉంటే ఆర్టికల్ 43లో గ్రామీణ కుటీర పరిశ్రమల జాబితాలో చేర్చినటువంటి ఈ చేనేతను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ చేనేత పైన జిఎస్టీ వేశారు. ఖచ్చితంగా ఈ జిఎస్టీ తీసేయాలని చెప్పని ప్రధాన డిబేట్. ఈ జిఎస్టీ ఒకటి భాగం అయితే పరిశ్రమ మాస్టర్ వేవర్లో ఈ రోజున నేర్పించాలంటే నేర్పించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అనంటే 2020లో పట్టు 3,000 రూపాయలు ఉంటే ఈ రోజున 7,000 రూపాయలు అయింది. అలాగనే నూనెకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా అదే రకంగా రూపాయికి పెరిగిన పరిస్థితి ఉంది. అలాగనే జరీ గుజరాత్, సూరత్ నుంచి వచ్చేటటువంటి జరీ రూపాయికి పెరిగిపోతే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు నేర్పించలేని పరిస్థితి వచ్చింది. మరో ప్రక్కన పవర్లూమ్ వస్త్రాలు దీనికి పోటీగా తీసుకొచ్చి చేనేతను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది ఒక భాగమైతే చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి బకాయిలు మా దగ్గర ఆల్రెడీ ఆట కూడా ఉంది. 2024 వరకు 173 కోట్ల రూపాయలు రావాలి. ఇప్పుడు 2025 నాటికి ఆఖరు నాటికి మరో కొన్ని కోట్లు, మొత్తం కలిపితే 203 కోట్ల రూపాయలు రావాలి. ఇవ్వకపోగా సహకార సంఘాలకు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 5 కోట్ల థ్రిఫ్ట్ ఫండ్ విడుదల చేస్తే ఆ విడుదల చేసి మాకు రావట్లేదని చెప్పని కార్మికులు సహకార సంఘాలను అడిగే పరిస్థితి. మీరేమైనా తిన్నారా అని చెప్పని సహకార సంఘాలకి కార్మికులకి ఘర్షణ పెట్టే పరిస్థితి. వీటన్నిటినీ అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉన్న 15 సంఘాలు కలిపి ఈ రోజున ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం మంగళగిరిలో నేతన్న సర్కిల్ ఏదైతే ఉన్నదో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందు ఆ నేతన్న సర్కిల్ వద్ద ఒక పెద్ద ఎత్తున ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పని నిర్ణయం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది చేనేత కార్మికులు, 1,144 చేనేత సహకార సంఘాలు, మాస్టర్ వేవర్సు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో చేనేత శ్రేయోభిలాషులు వాళ్ళందరూ కూడా రావాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ మీడియా మిత్రులు కూడా ఒక చిన్న విన్నపం. చేనేత పరిశ్రమ, చేనేత అంటేనే చాలా బలహీన వర్గాలవి. మా ఈ పరిస్థితులన్నీ గమనించుకొని రేపు ఫిబ్రవరి 22వ తేదీన జరిగేటటువంటి కార్యక్రమం వరకు కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చి ఈ చేనేతని పేపర్లో కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే కష్టాలు ఉన్నాయో, చేనేత సమస్యలు ఏదైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయని చెప్పి అందరం కూడా విశ్వసించి రాష్ట్రంలో ఉన్న చేనేత సంఘాలన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గత 4వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం కూడా విజయవాడలో నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖు 2026 సంవత్సరం మరి ఈ సంవత్సరంలో చేద్దామని అనుకున్నప్పుడు కూడా 23వ తారీఖున ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్న కారణంగా విద్యార్థులకి మన ఈ కార్యక్రమం ద్వారా ఇబ్బంది కలగకూడదన్న ఆలోచించి 22వ తారీఖు ముందుకి మార్చుకోవడం జరిగింది. నేను ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉన్నాం ఈ సంఘాలన్నిటి తరపున.
చేనేత పరిశ్రమ అనేది అనేక కష్ట నష్టాలతో కూరుకుపోయి చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 3 రోజుల కిందట ధర్మవరంలో కూడా ఒక చేనేత కార్మికుడు మగ్గానికి ఉరివేసుకుని బలైపోయిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. చేనేత పరిశ్రమ పీక తెగి రక్తం కారుతూ ఉంటే, రక్షించమని ప్రాధేయపడతా ఉంటే, ఆ రక్తం కారుతున్న పీక వెంక చూస్తూ వీళ్ళు సానుభూతి మాటలు చెప్తా ఉన్నారు తప్పితే ఏం చేస్తే ఆ చేనేత పరిశ్రమ బతుకుద్దన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకో ప్రధానమైన విషయం, బ్రిటిష్ వారు వారి పాలనలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు చేనేతకి ఎన్ని నష్టాలు చేసినప్పుడు కూడా పోతూ పోతూ వాళ్ళు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు అనేది మొట్టమొదటి చేనేత రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి వెళ్ళారు. బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన వ్యవస్థని, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డుని మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మొన్న మన ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ పాలనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటే, మాకు ప్రభుత్వం చేయాల్సిన ఏదైతే మా హక్కులు, మా కష్ట నష్టాలు తీయడానికి చేయాల్సిన చర్యలు ఏదైతే తీసుకోకపోతే ఇప్పటికే ప్రకటన చేస్తున్నాం. ఫిబ్రవరి 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత అన్ని సంఘాలు, సహకార సంఘాలు, రాష్ట్ర స్థాయి ఉద్యమ సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు కలిపి చేనేత గర్జన అన్న పేరుతో మంగళగిరిలో చేయబోతూ ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి, ఈ ఉద్యమం బలంగా చేస్తేనే ఈ ప్రభుత్వం దిగి వస్తుంది. దయచేసి చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల నాయకులు, చేనేత ప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఉద్యమం మనదే అనుకుని దీన్ని బలోపేతంగా బలంగా చేస్తేనే మన హక్కులు, మన లక్ష్యాలు, మన డిమాండ్లు సాధించుకోగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విగ్రహాల పేరుతో రాజకీయాలు చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్ కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులు, కాపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కోనలరాజు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక రాజులని, 4 రోడ్ల కూడల్లో విగ్రహం ఏర్పాటు ప్రజాభద్రతకు ప్రమాదకరమని తెలిపారు. డిసెంబర్ 31న రావులపాలెంలో జరిగిన విగ్రహ వివాదంపై సరిపెల్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ రావులపాలెం పట్టణ అధ్యక్షుడు శాఖ కిరణ్ తీవ్రంగా ఖండించారు. దమ్ము ధైర్యం ఉంటే రావులపాలెం వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. సునీల్ మాట్లాడుతూ విగ్రహ వ్యవహారంలో దళితులపై అన్యాయంగా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. కర్ణాటక విజయనగరం సామ్రాజ్యం రాజులు ఆల హరిహర కృష్ణదేవరాయ, హరిహర బొక్కరాయ వంశానికి చెందినటువంటి ఈ స్టాచ్యూని ఇక్కడ మరి ఈ కాపు సోదరులు మరి ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు. కానీ మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి అల్లుడు కాపు గారు, ఆ కాపు గారిని మానేసి మరి ఈ కృష్ణదేవరాయలు గారి స్టాచ్యూని ఇక్కడ పెట్టి మేము అనేసి క్యాచ్ చేసుకుంటూ మరి ఎంతవరకు అది సబువో మా కాపు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఆ కుటుంబం మాకు అండగా దండగా ఉంది కాబట్టి ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాం. ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి, మీరు ఎన్ని కుయుక్తులు పనినా మరి ఎస్సీ బూతులు ఆయన పడి ఓట్లు ఆయన పడతా ఉంటే కారణం ఆయన మాకు చేసినట్టు మేలు అని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి కోనసీమ జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలన్నప్పుడు కూడా ఆయన ఒక అఖిలపక్షాన్ని ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన వంతు ప్రయత్నం కూడా ఆయన కూడా చేశారు. మళ్ళీ జిల్లా ప్రకటించిన వెంటనే అదే కోనసీమ ముఖద్వారం దగ్గర అంబేద్కర్ స్టాట్యూ పెట్టి పాలాప్ చేసినటువంటి మహా వ్యక్తి సిర్లా జగ్గిరెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి మీరు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడండి. మీరు ఈవేళ గవర్నమెంట్లో ఉన్నారు, తెల్లవారు లేస్తే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. చాలా బాడీని ఒక శరీరాన్ని ఆ యొక్క దారిద్ర్యాల గురించి వివరిస్తూ మాట్లాడడం అది చాలా తప్పది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా రావులపాలెం సెంటర్లోకి వచ్చి ఉండి ఒక పావుగా నుంచి వెళ్ళిన రోజులు లేవు, నీకు ధైర్యం లేదు. ఆ విషయం మాకు తెలుసు. నేను ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళతోటి బాబోరే ఊరు బయటకు వెళ్దాం, ఊరు చివరికి వెళ్దాం అని చెప్పే నాదుండి ఇప్పుడు చెప్తున్నా. ఈరోజు ఈ సమావేశం చెప్తున్నా, సరిపల్లి రాజేష్ ఆల్రెడీ మా సోదరుడు కొత్తపేట నుంచి ఇచ్చాడు. మన నీకు అది సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఇలాంటి దూషణలు కానీ చేస్తే కనుక నేను మానవ సోదరుడిగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటా. నువ్వు సైట్ గురించి చెప్పావు కదా, ఏదో కబ్జా చేశారని. ఆ సైట్ గురించి నేను చెప్తా, లైవ్లో ఉన్నవాడిని నేను.
ఎందుకని పెట్టారని సత్యనారాయణ సందర్భంగా అడుగుతాను. ఆ పార్టీ తరపు నుండి మాట్లాడుతున్న దళిత సోదరులను అడుగుతూ ఉన్నాను. మరి దళితులు వెళ్తున్నారు, జగన్ గారు మద్దతు ఇస్తున్నారు లాంటి ఇది అన్నప్పుడు సంబంధం లేని విషయంలో తీసుకొచ్చి దేవరాయ విగ్రహ ప్రతిష్ఠ విషయంలో 6 దళితులపై కేసు ఎందుకు పెట్టారని చెప్పి ఆ దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ సత్యనారాయణ అడుగుతాను. వాస్తవానికి అక్కడ పంచాయతీ పర్మిషన్ కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన పర్మిషన్ కానీ ఏదైతే రోడ్ల మధ్య పెట్టొద్దన్నారో దాని గురించి అని చెప్పి అక్కడ పెట్టడానికి లేదని చెప్పి జగన్ గారికి చెప్పడం జరిగింది తప్ప ఏ విగ్రహాలకి మేము వ్యతిరేకం కాదు. అన్ని విగ్రహాలు పెట్టచ్చు, ఎవరి విగ్రహాలు పెట్టిన అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏమడుగుతున్నానంటే గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు. మరి చేసిన తర్వాత అనేక సార్లు మేము కూడా ప్రయత్నం చేసాం. అయితే చేసిన తర్వాత ఈ ప్రయత్నంలో ఎలక్షన్ రావడం మేము ఓడిపోవడం జరిగింది. అందుకని మాకు విరమిస్తున్నప్పటికీ దయచేసి సత్యానందరావు గారిని కానీ ఆయన వెనకాల నుండి భజన బృందాన్ని దళిత బృందాన్ని నేను అడుగుతా ఉన్నాను. శ్రీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అమలాపురంలోని విద్యానిధి కళాశాలలో ఘనంగా యువజన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 2026 యువజన దినోత్సవ క్యాలెండర్ ను పూజ్య శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామీజీ విద్యార్థులను ఉద్దేశించి స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు ఎంతగానో మార్గదర్శకమని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రతి యువకుడు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, నేర్చుకున్న విజ్ఞానాన్ని జీవితంలో ఆచరించినప్పుడే నిజమైన విజయం సాధ్యమని పేర్కొన్నారు. నేటి యువతే రేపటి దేశ భవితాన్ని పిలుపునిస్తూ స్వామి వివేకానంద దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మంచి ముత్యాల పాపం ఎక్కడైనా తప్పిపోయాయేమో విద్యానిధి స్కూల్కి కాలేజీకి రాకుండా, ఇంకా ఏమైనా మంచి ముత్యాల పాపం తప్పిపోయాయేమో విద్యానిధి స్కూల్కి కాలేజీకి రాకుండా మీరు చూసి మనం అందరం ఉండాల్సింది అక్కడ కాదు విద్యానిధి స్కూల్ కాలేజీలో అని మీరు చెప్పాలి. చెప్తారు కదా. ఇప్పుడు ఎప్పుడు ఎవరు చెప్పనటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తారు. ఇందులో ఎక్కడా మత ప్రస్తావన ఉండదు. మన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి. వివేకానంద లాంటి ఒక మహానుభావుడు ఆయన తనని తాను ఎలా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన జీవితంలో సంఘటనలు చెప్పమంటే చాలా విషయాలనే చెప్పొచ్చు. చాలా రకాలుగా మీరు విని ఉండి ఉండవచ్చు కూడా. విని ఉంటారనే భావిస్తున్నాను నేను. లేకపోయినట్లయితే ఒకసారి ఆ స్వామివారి జీవిత చరిత్రని మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అన్నింటికంటే ముందు చేయాల్సినటువంటి పని మనం చదవగలగటం. ఏ రోజు ఎంతో మేము చదువుతున్నామండి అనేవాళ్ళు ఏ రోజు ప్రతిరోజు అనేవాళ్ళు ఒకసారి చేయొచ్చుతారా? ప్రారంభించడానికి ఒక గొప్ప అవకాశం. మరి ఇక్కడ మీ అందరికీ ఒక ఆలోచన వస్తుంటుంది. ఇది హిందువుల యొక్క విషయాలా, లేకపోతే మత ప్రచారమా, లేదా వేరే పరమతాన్ని వ్యతిరేకంగా చూడటమా అనేది అదేమీ కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఒకటే చెప్తున్నారండి, భగవద్గీత మత గ్రంథం కాదు అనేసి. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు అది? అందులో ఎదురుగుండా కృష్ణుడి బొమ్మ ఉంటే వెంటనే ఇది మత గ్రంథం, హిందువుల గ్రంథం అంటున్నారు. ఈవేళ ఎంటైర్ ప్రపంచం అంతా కూడా దాన్ని ప్రమాణికంగా చేసుకునే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది ఇక్కడ. మరి అందులో ఈవేళ వివేకానంద గురించి మనం మాట్లాడటం దేనికోసం అని అంటే, మీరంతా యువకులు, మంచి వివేకానంద యువశక్తి ఎక్కడుంటే అక్కడ ప్రపంచం వస్తుంది అంటాడు. ఏ విధమైన ప్రపంచం అది? మనం ఏది కోరుకుంటుంది ఒక సద్బుద్ధితోటి మనం ఏది కోరుకుంటుంది. ఇక్కడ దత్తపీఠం, దానికి లింక్ దత్తపీఠం ఏంటి? ఇప్పుడు అంతా మీరు విద్యార్థులు, మీరు మంచి మార్కులు రావాలి, మంచి భవిష్యత్తులో మంచిగా చదువుకుని ఆ యొక్క ప్రమాణాలను బట్టి మంచి శాలరీలో ఫిక్స్ అవ్వాలంటే మీకు ఏం కావాలి? మేధస్సు కావాలి, ఇంటెలిజెన్సీ కావాలి. దానికి దత్తుడు దత్తాత్రేయుడు మేధస్సుకి, దత్తాత్రేయుడు పూజిస్తే మనకి జ్ఞానం బాగా పెరుగుతుంది. ఏ విధమైన జ్ఞానం? మనం ఏదనుకుంటున్నామో వేరే వక్రీకరించకుండా దాని మీద గంట కూర్చుతుంది. విద్యార్థి దశలో అది ఉండవలసింది. అది విద్యార్థి 18 years దాటిందంటే మంచి ఆలోచనలు, మంచి ఏదైనా చేతికి ముందుకు దూకేసే ఆ యొక్క వయసుని మనం దేని మీద పంపించాలి అని అంటే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మన నుంచి ఏ ఆశిస్తున్నారు అది ముందు కంప్లీట్ చేద్దాం.
కడప జిల్లా నందలూరు మండలం ఎల్లంరాజుపల్లిలో నిర్వహించిన మీ భూమి కరు మీ హక్కు సభలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు నూతన పట్టాదారు పాస్బుక్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి సవిత గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో భూ సమస్యలు, భూ కబ్జాలు పెరిగాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సర్వే నిర్వహించి రైతులకు కొత్త పట్టాదారు పాస్బుక్లు అందిస్తున్నామని తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాస్బుక్ లో మన దేశం, మన రాష్ట్రం, మన గౌరవం అని ఎవరి ఫోటో ఉందండి? మన పాస్బుక్ లో మన భారతదేశ గౌరవం పెంచేలా ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారికి, రంగుల రెడ్డికి తేడా అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి వారికి కాస్త దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వెంకటరమణ గారు, ఉమ్మక నర్సయ్య గారు. అద్దంకి పట్టణ ప్రజలకు శుభవార్త. ప్రభుత్వ వైద్యశాలలో ఏఆర్టీ కేంద్రాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంచో డాక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్ అంకినీడు ప్రసాద్ పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. అద్దంకి, తాళ్లూరు మండలాల హెచ్ఐవి బాధితులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. కేంద్రంలో అంకినీడు ప్రసాద్ పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. అద్దంకి, తాళ్లూరు మండలాల హెచ్ఐవి బాధితులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు మొన్న 31వ తేదీ నుండి మనకి ఇది ప్రకాశంలో యాడ్ అయింది కాబట్టి టీం మారాడు. యాక్చువల్గా మీకు బాపట్ల నుండే వచ్చేవారు. సో ప్రోటోకాల్ ప్రకారం మన జిల్లాకి సంబంధించినటువంటి వ్యవస్థ వచ్చింది కాబట్టి మేము వచ్చాము. నేను మంచి వక్తను కాదు. కమిషనర్ గారికి, తర్వాత మన సూర్యబాబు గారికి, తర్వాత బాలాజీ గారికి, ఇక్కడ హెచ్డిఎస్ కమిటీ సభ్యులు, తర్వాత మన మేడం గారు, సూపరింటెండెంట్ గారు, తర్వాత మా ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఈ కార్యక్రమం అసలు మొదలుపెట్టింది ఇక్కడ ఏఆర్టీ ఎల్ఏసి ప్లస్ లాగే ఉంది. అంటే ఒక చిన్న సెంటర్గా ఉన్నదాన్ని మన మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఆలోచన మేరకు, ఆయన ఆశయం మేరకు, ఆదేశాల మేరకు మాత్రమే ఇది మాకు ఏఆర్టీ సెంటర్ని ఇవ్వాల్సిందిగాని కోరినప్పుడు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు నాకోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు అంగీకరించి దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఒంగోలు సెంటర్లో దాదాపు 10,000 మందికి పైగా, మన ప్రకాశం జిల్లాలో 16,000 మంది ట్రీట్మెంట్లో ఉంటే ఒక ఒంగోలులోనే 10,000 మందికి పైగా మందులు తీసుకుంటున్నారు. సో వాళ్ళ లోడ్ తగ్గించడానికి, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలైనటువంటి సంతమాగులూరు, పంగులూరు, బల్లికురువ, ముండ్లమూరు, తర్వాత ఈ కొరిసపాడు, ఈ తాళ్ళూరు, ఈ 7 మండలాలలో ఉన్నటువంటి మన పేషెంట్స్ కోసం వాళ్ళు దూరవారంలాగా ఫీల్ అవ్వకుండా ట్రీట్మెంట్కి అందుబాటులో ఉండే విధంగా ఈ సెంటర్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక మెడికల్ ఆఫీసర్ని మనం ఇక్కడ కొత్తగా రిక్రూట్ చేసాము. ఒక కౌన్సిలర్ని ఒంగోలు నుంచి ఇక్కడికి డెప్యూట్ చేసాము. అలానే ఇక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ సర్వీసెస్, తర్వాత ఐసిడిసి కౌన్సిలర్ సర్వీస్, అలానే నర్సరావుపేట నుంచి ఒక డేటా మేనేజర్ని కూడా ఇక్కడికి మనం డెప్యూటేషన్ చేయడం జరిగింది. దీనిలో ముందు మీరు ఈ ఏఆర్టీ మందులు వాడే వాళ్ళు ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే వైరల్ లోడ్ పూర్తిగా తగ్గిపోతుంది. వైరల్ లోడ్ అంటే సూక్ష్మక్రిములు, వైరస్ తగ్గితే వాళ్ళు ఇతరులకి జబ్బుని వ్యాప్తి చేయకుండా ఉంటారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో కలకలం రేగింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. కార్యాలయంలోని రికార్డులకు సంబంధించిన బీరువాలను ధ్వంసం చేసిన దొంగలు పక్క ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఒంటిమిట్ట పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ బృందంతో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి దొంగల పనినా లేక బయటి వ్యక్తుల పాత్ర ఉందా అన్న కోణంలో విచారణను ముమ్మరం చేశారు. తెలియలేము
ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న తిరుపావై ప్రవచనాలలో మహిళలు అమ్మవారికి సారె, పసుపు, కుంకుమ, గాజులు, చీర, పండ్లు, మిఠాయిలు సమర్పిస్తూ భక్తి తాండవం చూపించారు. టీటీడీ ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు చెప్పారు. గోదాదేవిని తోబట్టుకుని సారెను సమర్పించడం అంటే శాశ్వత వైకుంఠ ప్రాప్తిని కోరుకోవడమే. కడప అభివృద్ధిలో భాగంగా మేయర్ పాక సురేష్ మార్నింగ్ విజిట్ నిర్వహించారు. 26వ డివిజన్ పరిధిలోని మాసాపేటలో సీతారాముల ఆలయ నిర్మాణ పనులతో పాటు హిందూ శ్మశాన వాటికలను ఆయన పరిశీలించారు. దాతల సహకారం, కార్పొరేషన్ నిధులతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మేయర్ సంక్రాంతి పండుగ దృష్ట్యా శ్మశాన వాటికల్లో శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చీమకుర్తిలో శ్రీ హరిహర క్షేత్రం నందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం ఘనంగా సామూహిక ధనుర్మాసం వ్రతం పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి భక్తులచే సామూహిక ధనుర్మాస వ్రతములను జరిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి తీర్థ ప్రసాదాలు ఆడవారు పసుపు తీసుకోండి, అక్కడ పసుపు ఉంది కదా, ఆడవారు మాత్రమే వేయండి. ఓం హిరణ్యవర్ణ మణిం సువర్ణ స్రజ చంద్రాభిర్మయీ లక్ష్మి జాతవేదో భవావ. మరలా కుంకుమ తీసుకోండి. తా మమావ జాతవేదో లక్ష్మీ మనవగామిని హిరణ్యమిందే యంగామత్వ పురుషానో. ఇప్పుడు గంధం తీసుకోండి. గంధద్వారాంధ్రాదరిఘ నిత్యపుష్టాంగ నేషిని ఈశ్వరీకం ధర్మభూతాన తామిగోపక్వయే శ్రియం శ్రీ సపరివారాయ శ్రీమతి సక్సేంద్రవరాభ్యో నమః. హరిద్ర కుంకుమ చందనాన్ని సమర్పయామి. అక్షతం తీసుకోండి ఇద్దరు కూడా. ఓం తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నస్యాన్న ప్రచోదయాత్. సూత్రవతి సమేత విశ్వక్సేంద్రవరాభ్యో నమః. అక్షతాన్ని సమర్పయామి. ఇప్పుడు పుష్పాన్ని తీసుకొని ఓం విశ్వక్సేనాయ నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పము స్వామి